హలో ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో బియ్యం పిండితో చాలా అంటే చాలా ఈజీగా చేసుకునే రెసిపీని చూపించబోతున్నాను. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ ఈవినింగ్ స్నాక్స్లోకి కానీ తీసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని ఒకసారి ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్ అని చూద్దాం. చూసారు కదా, చాలా చాలా బాగుంటాయండి. టీ తాగుతూ తింటున్నా కూడా ఎక్సలెంట్గా ఉంటాయి, చాలా చాలా బాగుంటాయి. ముందుగా మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలి ఏంటో ప్రాసెస్ అని చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి కానీ ఒక ప్లేట్లో కానీ ఇలా 1.5 కప్పున్నర వరకు బియ్య పిండిని తీసుకుంటున్నాను. మీరు ఎంత చేయాలనుకుంటే అంత తీసుకోండి. ముందుగానే ఈ పిండిని జల్లించి తీసుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోవాలి. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. ఇలా 3 వేసుకున్న తర్వాత మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యిని లేదా నూనెని ఈ విధంగా వేడి చేసి ఈ విధంగా వేసుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని దీన్నంతా కూడా చేత్తో బాగా కలపాలండి. కారాన్ని కొంచెం తక్కువగానే వేసుకోండి, ఎందుకంటే మనం మళ్ళీ ఇందులో పచ్చిమిర్చిని యాడ్ చేసాం కాబట్టి కారాన్ని కొంచెం వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపితేనే మనకి క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు పచ్చిమిర్చి ఒక 4, ఉల్లిగడ్డ 2, కొత్తిమీర ఒక 2, కరివేపాకులు కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు సన్నగా తరిమిన పచ్చిమిర్చిని అలాగే ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకోవాలండి. మనం ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత సన్నగా బాగుంటుంది. అలాగే కొత్తిమీరని కొద్దిగా కరివేపాకును కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా గోరువెచ్చని వాటర్ని నేను యాడ్ చేస్తున్నానండి. ఇలా గోరువెచ్చని వాటర్ని యాడ్ చేస్తే క్రిస్పీగా వస్తుందండి స్నాక్ అనేది. సో ఇలా వాటర్ని యాడ్ చేసుకుంటే కొంచెం చపాతీ పిండిలాగా గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలాగే ఒక 3 మినిట్స్ వరకు ఇలాగే మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. వాటర్ని ఒకేసారి కాకుండా కొద్దిగా వేసుకుంటూ ఇలా పిండి ముద్దలాగా కలుపుకోవాలండి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు ఒక పాలిథీన్ కవర్ని తీసుకోండి, లేదా మనం ఆయిల్ పోసినప్పుడు ప్యాకెట్ మిగులుతుంది కదా, ఆ ప్యాకెట్ అయినా ఇలా 4 సైడ్స్ ఇలా కట్ చేసుకొని పెట్టుకొని దానికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేయాలండి. ఆయిల్ అప్లై చేస్తేనే మనకి అప్పు అనేది చాలా మంచిగా వస్తుంది. సో ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా చపాతీలాగా సేమ్ చేత్తో ఈ విధంగా అనుకుంటూ చేసుకోవాలండి. వీలైనంత కొంచెం పల్చగా చేస్తే విరిగిపోతుంది. అలాని మందంగా కూడా చేయకండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి. దానిపైన చేసాక కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుంటూ చేసుకోవాలండి. మనకి ఇలా అంటే చేత్తో ఇలా ఊడి ఈజీగా వచ్చేస్తుంది. సో ఇలా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ కానీ లేదా ఈ విధంగా కడాయి కానీ పెట్టుకోవచ్చు. ఏది పెట్టుకున్నా పర్వాలేదండి. నేనైతే ఇక్కడ కడాయి పెడుతున్నాను. కడాయి కాస్త వేడవ్వాలండి. ఇలా వేడైన తర్వాత మనం ఆయిల్ని ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఆయిల్ కంపల్సరీ అప్లై చేసుకోవాలండి, లేకపోతే మనకి అప్పు అనేది అస్సలు రాదు, దానికి అతుక్కుపోతుంది. సో ఆయిల్ని ఈ విధంగా అప్లై చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు చూసారు కదా, అప్పని ఈ విధంగా చేత్తో ఇలా అంటే ఈజీగా వచ్చేస్తుంది. సో అప్పని తీసుకొని దీంట్లో వేయాలండి. వేసిన వెంటనే గరిటెతో అస్సలు కదపకూడదండి, అలానే ఉంచాలి ఒక 4 మినిట్స్ వరకు. అప్పుడే మనకి అది క్రిస్పీగా మారుతుంది. ఇంకో సైడ్ టర్న్ చేయడానికి వీలవుతుంది, లేదంటే విరిగిపోతుంది. ఒక 4 మినిట్స్ తర్వాత కాగిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసి అలాగే కాలనివ్వాలి. ఈ సైడ్ కూడా కొంచెం కాలిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకుంటూ ఈ అప్ప అనేది బాగా కాలేంత వరకు, చూసారు కదా ఈ విధంగా కాలేంత వరకు కాల్చుకొని ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సేమ్ అదే విధంగా మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇంకో అప్పని కూడా అలాగే చేసుకోవాలి. సో చూసారు కదా, చాలా చాలా ఈజీ అండి. ఒక్క 10 మినిట్స్లో మీకు ఈజీగా అయిపోతాయి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. 100% చాలా చాలా బాగుంటుంది. మనం టీ తాగేటప్పుడు తింటుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి. సో ఒక్కసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.